హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం భారత చరిత్ర 11వ భాగం గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ భాగంలో తుగ్లక్ వంశం పరిసమాప్తి అవుతుంది. ఫియాజుద్దీన్ చావగానే అతని మనమడు తుగ్లక్ షా రెండో ఫియాజ్ తుగ్లక్ అనే పేరుతో సుల్తాన్ అయ్యాడు. కానీ కొందరు ఉద్యోగులు కులీన్లు కుట్ర చేసి 1389 ఫిబ్రవరి 19న అతని తుదముట్టించారు. అతని అనంతరం అతని దాయాది అయిన అబూబకర్ ఢిల్లీ ప్రముఖులు సుల్తాన్ను చేశారు. ఇదే సమయంలో ఫిరోజ్ కొడుకైన నాసరుద్దీన్ మహమ్మద్ పక్షియులు 1889 ఏప్రిల్ 24న అతన్ని సామానా వద్ద సుల్తాన్గా ప్రకటించారు. అబూబకర్ ప్రత్యర్థులకు తట్టుకోలేక 1390 డిసెంబర్లో రాజ్యత్యాగం చేశాడు. నాసరుద్దీన్ మహమ్మద్ కూడా ఆరోగ్యం చెడి 1394 జనవరిలో మరణించాడు. అతని అనంతరం అతని కొడుకు హుమాయూన్ గద్దెక్కి కొద్ది రోజులు రాజ్యం చేసి మార్చి 8నే మరణించాడు. అతని తర్వాత రాజ్యానికి వచ్చినవాడు నాసరుద్దీన్ మహమ్మద్ ఆఖరి కొడుకు నాసరుద్దీన్ మహమ్మద్. ఇతనే తుగ్లక్ వంశపు ఆఖరి రాజు. ఇతనికి సమ్రాట్ షా అనే ప్రత్యర్థి ఉండేవాడు. ఇతను ఫియాజ్ పెద్ద కొడుకు యొక్క కుమారుడు. కొందరు ప్రముఖుల ప్రేరణతో ఇతను రాజ్యాన్ని వశపరుచుకొని ప్రయత్నించి విఫలుడై ద్రోహుల చేత చంపబడ్డాడు. ఫిరోజ్ అనంతరం వచ్చిన వారంతా బలహీనులు. అంతకు పూర్వమే ప్రారంభమైన విచ్చిత్తి వారిలో ఒక్కడు కూడా నివారించలేకపోయాడు. వారందరూ ఢిల్లీ ప్రముఖుల మధ్య సాగిన కుట్రలో కీలుబొమ్మలుగా వ్యవహరించారు. సింహాసనం కోసం పోటీ పడ్డ వారి మధ్య అంతర్యుద్ధాలు సాగాయి. అందుచేత కేంద్ర ప్రభుత్వానికి బొత్తిగా పరపతి లేకుండా పోయింది. దేశమంతటా గల సుల్తాన్ల ప్రతినిధులు, ముసల్మాన్లు, హిందువులు కూడా స్వాతంత్రం ప్రకటించారు. జోర్నూర్, గుజరాత్, మాల్వా, ఖాందేశ్, గ్వాలియర్, మేరావత్ మొదలైనవి స్వతంత్ర రాజ్యాలు. ఢిల్లీ సామ్రాజ్యంలో ఇలాంటి అరాజక స్థితిలో ఉండగా అమీర్ తీమూర్ అనేవాడు ఇండియాపై దాడి వచ్చాడు. తీమూర్ భయంకరుడుగా చరిత్ర ప్రసిద్ధి కలవాడు. ఇతను ట్రాన్స్ ఆక్సోనియా క్రష్ అనే చోట 1336లో పుట్టాడు. ఒక తురుష్క తెగకు చెందినవాడు. అతను 1369లో సామర్కండ్ సింహాసనానికి వచ్చి విజయకాంక్షతో పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, మెసొపొటేమియాపై దాడి చేశాడు. ఇండియాలో గల సంపద అతన్ని ఆకర్షించింది. తీమూర్ మనమడు పీర్ మహమ్మద్ అనేవాడు 1398లో ముల్తాన్ను ముట్టడించి 6 నెలల అనంతరం వశపరుచుకున్నాడు. 1394 ఏప్రిల్లో తీమూరు పెద్ద సేనతో సామర్కండ్ నుంచి బయలుదేరి సింధూర్, జీలాం, రావి నదులు దాటి ఆ ఏడే అక్టోబర్ 13న ముల్తానుకు ఈశాన్యంగా 70 మైళ్ళ దూరాన గల తలంబా అనే చోటికి వచ్చి చేరాడు. అతను తలంబాను కొల్లగొట్టి అక్కడి పౌరులను కొందరిని వధించి కొందరిని బందీలుగా పట్టుకున్నాడు. దారి పొడవునా అనేక నగరాలు కొల్లగొట్టి ప్రజలను హత్య చేస్తూ డిసెంబర్ మొదటి వారం ఆఖరుకు ఢిల్లీ శివార్లకు చేరి తనకు బందీలుగా చిక్కిన సుమారు 1,00,000 మంది పురుషులను అక్కడే వధించేశాడు. సుల్తాన్ మహమ్మద్ ములాన్ ఇక్బర్ అనేవాళ్ళు డిసెంబర్ 17న 10,000 అశ్విక దళము, 40,000 కాల్వలము, 120 ఏనుగులు గల పెద్ద సేనతో తీమూర్ను ప్రతిఘటించి ఘోర పరాజయం పొంది చెరొక దారిన పారిపోయారు. మర్నాడే తీమూర్ ఢిల్లీ ప్రవేశించాడు. అనేక రోజుల పాటు ఢిల్లీ నగరం కొల్లగొట్టబడింది. అక్కడ పౌరులు భయంకరులై తుర్కీ సైనికుల చేత దారుణంగా చంపబడ్డారు. కొందరు బందీలుగా చిక్కారు. ఢిల్లీలోని శిల్పాలు సామర్కండ్కు పంపబడి అక్కడ తీమూర్ తయారు చేసిన పథకాలన్నింటినీ జమ్మూ మసీద్ నిర్మించారు. తీమూర్ ఇండియాలో ఉండిపోల్చలేదు. ఢిల్లీలో 15 రోజులుండి తిరిగి వెళ్ళిపోతూ అతను ఫిరోజ్బాద్, మీరట్ను, హరిద్వార్ వద్ద ఉండే 2 హిందూ సేనలను, శివాలి కొండలు వెంబడి కాగ్రాను జయించి జమ్మూను కొల్లగొట్టి అసంఖ్యాకులను హత్య చేయించాడు. ముల్తాన్, లాహోర్, దీపాల్ ఏలే నాటికి కిజ్రక్ ఖాన్ సయ్యద్ అనే వాణ్ణి వినియోగించి అతను మార్చి 19న సింధు నదిని తిరిగి ఉత్కరించాడు. అతను భారతదేశానికి చేసిన హాని పూర్వం ఏ శత్రువు రాజు కూడా ఈ దండయాత్రలో చేసి ఉండలేదు. తీమూర్ దాడి వెంబడి ఢిల్లీ నగరం కరువు కాటకాల చేత పడింది. అక్కడ మిగిలిన పౌరులు కూడా చచ్చారు. 2 నెలల పాటు నగరం మీద పక్షి ఎగరలేదట. అసలే క్షీణించి ఉన్న ఢిల్లీ సామ్రాజ్యాన్ని తీమూర్ పూర్తిగా మట్టుబెట్టాడు. 1399లో నస్రత్ షా సుల్తాన్ కావాలని ప్రయత్నించాడు. కానీ ముల్తాన్ ఇక్బాల్ అతన్ని తరిమి కొట్టాడు.
1401లో ముల్తాన్ ఢిల్లీకి వచ్చాడు. అతను మహమ్మద్ షాను కూడా ఢిల్లీకి ఆహ్వానించాడు. 1405 నవంబర్ 12న ముల్తాన్ ఇక్బర్ హిజ్జన్ పారిపోయి చనిపోగా మహమ్మద్ తిరిగి సుల్తాన్ అయ్యాడు. సుమారు 20 ఏళ్లు నామమాత్ర సుల్తాన్గా ఉండి అతను 1413 ఫిబ్రవరిలో చనిపోవటంతో తుగ్లక్ వంశము అంతమైపోయింది. ఢిల్లీ సామ్రాజ్యం నుంచి అన్ని ప్రాంతాల కన్నా ముందుగా స్వతంత్రమైంది బెంగాల్. అది సంపన్నమైన దేశం. ఢిల్లీకి చాలా దూరాన ఉంది. అందుచేత దాని పాలకులు మొదటి నుంచి కేంద్ర పరిపాలన ధిక్కరిస్తూ వచ్చారు. సుల్తాన్ బల్బన్ అనంతరము బెంగాల్ దాదాపు స్వతంత్రమైంది. దాన్ని గియాజుద్దీన్ తుగ్లక్ తిరిగి స్వాధీనపరుచుకొని 3 ప్రాంతాలుగా విభజించి వాటికి లక్నో, సౌరత్గాంగ్, సోనార్గాంపులు రాజధానిగా ఏర్పాటు చేశాడు. ఇలా చేసినా కూడా తిరుగుబాట్లు ఆగలేదు. 1336 అనంతరం షర్ఫుద్దీన్ అనేవాడు సోనార్గాంప్ రాజైనాడు. మరికొద్ది కాలానికి ఉత్తర బెంగాల్లో అలావుద్దీన్ అలీషా అనేవాడు స్వాతంత్రం ప్రకటించి తన రాజధాని లక్నోతి నుంచి పాండువాకు మార్చాడు. 1345 ప్రాంతంలో బెంగాలు రాష్ట్రమంతా షంషుద్దీన్ ఇలియాస్ షా పాలకుల కిందికి వచ్చేసింది. ఇతని కాలంలోనూ ఇతని కొడుకైన నసరుద్దీన్ షా కాలంలోనూ కూడా ఢిల్లీ సుల్తాన్లు బెంగాల్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించి విఫలమైనారు. సికిందర్ షా 30 ఏళ్లు దివ్యంగా పరిపాలించి 1398 అక్టోబర్లో చనిపోయాడు. ఇతని కొడుకు ఫియాజుద్దీన్ అయజ్ వద్ద చీనా చక్రవర్తి ప్రతిపక్షం 1408లో రాయబారం పంపాడు. ఇతను మరుసటి ఏడు తన రాయబారిని చీనాకు పంపాడు. ఇతను 17 ఏళ్లు పాలించి 1410లో పోయాడు. ఇతని కొడుకు పంజాషా నామమాత్రపు రాజు. ఇతని ఆస్థానం నిజంగా రాజ్యమేలిన వాడు రాజా గణేష్ అనే బ్రాహ్మణ జమీందారు. గణేష్ తన కొడుకు జయు అనేవాడిని సింహాసనం ఎక్కించాడు. అతను ఇస్లాం మతం పుచ్చుకొని జలాలుద్దీన్ మహమ్మద్ షా అనే పేరుతో రాజ్యం చేశాడు. ఇతను 1431లో పోయాడు. ఇతని కొడుకు షంసుద్దీన్ అహ్మద్ 1442 దాకా దుష్పరిపాలన చేసి కుట్రదారుల చేతిలో హతమయ్యాడు. కుట్రదారుల మధ్య కీచులాటల్లో బెంగాల్ సింహాసనం తిరిగి ఇలియాస్ షా వంశీయులకు పరమైంది. నాసురుద్దీన్ మహమ్మద్ అనేవాడు రాజైనాడు. నాసురుద్దీన్ 17 ఏళ్ల పాటు శాంతియుతంగా పరిపాలించి 1460లో పోయాడు. ఇతని కొడుకు రుక్నుద్దీన్ బార్బర్ షా అనే యువకుడు అబిసినియా బానిసలు ఉండేవారు. వారిలో కొందరికి ఇతను పెద్ద పదవులు ఇచ్చాడు. ఇతను 1474 దాకా, ఇతని కొడుకు యూసుఫ్ షా 1489 దాకా పరిపాలించారు. యూసుఫ్ షా కొడుకు మందమతి అయినందున బెంగాల్ సింహాసనం నాసిరుద్దీన్ మహమ్మద్ కొడుకైన ఫరద్దీన్ షాను సంక్రమించింది. అయితే అబిసినీయులు ఒక కొజ్జావాడి నాయకత్వాన కుట్ర చేసి ఇతను చంపించేశారు. కొజ్జావాడు బార్బర్ షా అనే పేరుతో రాజై ఫర్జేజ్ షా విశ్వాసపాత్రుడై ఇందుల్ ఖాన్ అనే వాడి చేత హత్య చేయబడ్డాడు. ఇతను 1489 దాకా పాలించిన పిమ్మట ఫర్జేజ్ షా కొడుకు 2వ మహమ్మద్ షా రాజైనాడు. కానీ మరుసటి ఏడే నస్రుద్దీన్ బక్ష్ అనేవాడు అబిసినియా అతని హత్య చేసి సింహాసనం కాజేసి 7 ఏళ్లు చిల్లర కాలం క్రూరంగా పాలించాడు. అతని మంత్రి అలావుద్దీన్ హుసేన్ అనేవాడు చాలా యోగ్యుడు. రాజోద్యోగులు రాజును బందీని చేసి 1493లో ఈ మంత్రికే పట్టం కట్టారు. ఇతను అరబ్బువాడు. ఇతని సంతతి బెంగాలును సుమారు 1/2 శతాబ్దం పాటు పరిపాలించారు. వారిలో కొందరు ఉపయుక్తమైన పనులు అనేకం చేశారు. హుసేన్ షా అనే శాసనాలను వాడినవాడు శాసనాలు చెక్కించాడు. అతని నాణ్యాలు విరివిగా దొరికాయి. ప్రజారంజకంగా బెంగాల్ ప్రభువుల్లో ఇతను కూడా ఒకడు. ఇతను బెంగాల్ రాజ్యాన్ని దక్షిణాన ఒరిస్సా దాకా విస్తరింపజేశాడు. మగధ దేశాన్ని జౌన్పూర్ పాలకుల నుంచి లాక్కున్నాడు. అస్సాములోని అహూన్ రాజ్యంపై దాడి చేసి కుచ్ బీహార్లోని కౌమత్పురాన్ని 1409లో పట్టుకున్నాడు. ఇతను 1518లో చనిపోయాడు. ఇతని పెద్ద కొడుకు నస్రుద్ ఖాన్ రాజ్యానికి వచ్చాడు. నస్రుద్ షా అనే పేరుతో రాజ్యమేలిన ఇతను కళలను, శిల్పాలను, సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. బరాసోఫో మసీద్, కదం రసూల్ అనే గొప్ప మసీదులను గౌరవ వద్ద నిర్మింపజేశాడు. మహాభారతాన్ని బెంగాల్ భాషలోనికి అనువదింపజేశాడు. ఇతని రాజ్యభవనంలోని కొజ్జాలు 1533లో హత్య చేశారు ఇతన్ని. ఇతని అనంతరం ఇతని కొడుకు అలావుద్దీన్ ఫిరోజ్ షా రాజై 3 నెలలు మాత్రమే రాజ్యం చేసి తన పినతండ్రి అయిన ఘరుజ్ మహమ్మద్ చేత హత్య చేయబడ్డాడు. ఈ మహమ్మద్ షా హుసేన్ వంశానికి చెందిన ఆఖరి బెంగాలీ రాజు. ఇతని షేర్ఖాన్ నూర్ అనేవాడు బెంగాల్ నుండి వెళ్ళగొట్టేశాడు.
ఇక జౌన్పూర్లో ఎలా ఉందంటే, తీమూర్ దాడుల సమయంలో స్వతంత్రమైన జౌన్పూర్ రాజ్యం జఫరుల్లాలోని కాలం తిరిగి ఢిల్లీ సామ్రాజ్యంలో చేరిపోయింది. ఈ మధ్య కాలంలో ఈ రాజ్యాన్ని పరిపాలించిన వారిలో టర్కీ వంశపు రాజులు చరిత్ర ప్రసిద్ధులు. వీరు 85 ఏళ్ల పరిపాలించారు. వారిలో ప్రఖ్యాతుడు ఇబ్రహీం షా షర్కీ. ఇతను 1402 నుంచి సుమారు 34 ఏళ్లు పరిపాలించాడు. ఇతడు విద్వాంసుడు, లలితకళా ప్రియుడు. ధన్యవాదాలు. మిగిలిన భాగం వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.